ఓం నమో నారసింహాయ నమః. వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు ప్రదోషకాలంలో ప్రహ్లాద వరదుడైనటువంటి నృసింహస్వామి ఉగ్ర నరసింహ రూపంలో స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించడం జరిగినది. ఎందుకు అంటే హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు ఒకానొక సమయంలో ఈ భూమినంతా కూడా దొంగతనం చేసి సముద్రంలో దాచిపెడితే వరాహావతారంలో నారాయణుడు ఆ హిరణ్యాక్షుణ్ణి చంపివేస్తాడు, సంహరించి భూమిని భరిస్తాడు. భూదేవికి తిరిగి ఆ భూమిని ఇస్తాడు. దానికి అతడు ఈ హిరణ్యకశిపుడికి సోదరుడు. ఆ నారాయణుడి మీద కోపంతో నారాయణుడినే సంహారం చేస్తానని కూర్చుంటాడు హిరణ్యకశిపుడు. దాంతో వీడు తపస్సు చేసి ఈ భూమి మీద మనుషులతో కానీ జంతువులతో కానీ అసలు దేనితో కూడా మరణం లేనటువంటి వరాన్ని పొందుతాడు. అంతేకాదు అసలు ఆయుధాలతోటే మరణం లేనటువంటి వరాన్ని పొందుతాడు. దానికోసము తన స్వయంగా ప్రహ్లాదుడిగా నారాయణాంశతో పుట్టి ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి మార్చాలని చూస్తాడు, కానీ మారడు. దాంతో నృసింహస్వామి నరుడిలాగా హరుడిలాగా మృగము మనిషి కలిసి ప్రాణము ఉన్నవి ప్రాణము లేనివి అయినటువంటి గోర్లతో మధ్యాహ్నము సాయంకాలము కానటువంటి ప్రదోష సమయంలో పైన కింద కానటువంటి కడప మీద కూర్చొని ఆ యొక్క హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేయడం జరుగుతుంది. అది చాలా పెద్ద కథను వేరొక సమయంలో ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ ఈ నృసింహ జయంతి పర్వదినం రోజు నృసింహారాధన చేయడం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ నృసింహ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక గొప్ప స్తోత్రాన్ని 2 శ్లోకాలను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. శాస్త్రంలో 2 రకాల ఆరాధనలు, అద్భుతమైనటువంటి ఆరాధనలు చెప్పబడుతున్నాయి. ఒకటి హనుమద్ వాలారాధన, రెండవది నృసింహ నకారాధన. నృసింహ నకారాధనకు సంబంధించినటువంటి తాంత్రశాస్త్రము అనేది చాలా క్లిష్టతరమైనది. దాన్ని గురువుపాసనతోటి తాంత్రిక పద్ధతిలోను మంత్రశాస్త్ర పద్ధతిలోను చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ మహానుభావులైనటువంటి వారు 2 శ్లోకాలలో నకారాధనను మొత్తం కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. అంటే ఆ యొక్క మొత్తం ఉపాసన, అంత క్లిష్టమైనటువంటి ఉపాసన చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితాన్నంతా కూడా ఈ 2 శ్లోకాలు నిత్యము పారాయణ చేసినా కూడా మనకు కలగడం జరుగుతుంది. కాబట్టి ఆ 2 శ్లోకాలను ఈ వీడియోలో మీకు చెబుతాను. శ్రద్ధగా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. నియమాలు ఏమిటి, ఎలా చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ స్తోత్రాన్ని నేర్చుకున్న తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. పూర్తిగా వీడియో చూసి ఆ స్తోత్రాన్ని నేర్చుకోండి. పాంత్వస్మాన్ పురుహూత వైరిబలవన్ మాతంగమాద్యద్ఘట కుంభోచ్చాద్రి విపాటనాదికపటు ప్రత్యేక వజ్రాయితా శ్రీమత్కంఠీరవాస్య ప్రతత సునకర దారితారాతిదూర ప్రద్వస్తద్వాంత శాంత ప్రవితత మనసా భావితా భూరిభాగ్యై లక్ష్మీకాంత సమంతతోపి కలయన్ నవేషితుస్తే సమం పశ్యాముత్తమవస్తు దూరతరతో పాస్తం రసోయోష్టమః యదృశోత్కరదక్షనేత్రకుటిల ప్రాంతోదితాగ్నిస్ఫురత్ కద్యోతోపమ విస్ఫులింగభసిత బ్రహ్మేశ శక్రోత్కరాః అని 2 శ్లోకములు. పాంత్వస్మాన్ పురుహూత వైరిబలవన్ మాతంగమాద్యద్ఘట కుంభోచ్చాద్రి విపాటనాదికపటు ప్రత్యేక వజ్రాయితాః శ్రీమత్కంఠీరవాస్య ప్రతత సునకర దారితారాతిదూర. ఇక్కడ ప్రతత సునకర అని విడదీసి చదవండి. శ్రీమత్కంఠీరవాస్య ప్రతత అని ఆపి సునకర అనండి. సునకర అంటే మంచి గోర్లు కలవాడ అని అర్థం. మీరు షూ అని చదవకూడదు. శునకర అన్నారంటే చాలా తీవ్రమైనటువంటి ఫలితములు, తప్పు ఫలితములు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ శ్రీమత్కంఠీరవాస్య ప్రతత సునకర దారితారాతిదూర ప్రద్వస్తద్వాంత శాంత ప్రవితత మనసా భావితా భూరిభాగ్యై లక్ష్మీకాంత సమంతతోపి కలయన్ నవేషితుస్తే సమం పశ్యాముత్తమవస్తు దూరతరతో పాస్తం రసోయోష్టమః యదృశోత్కరదక్షనేత్రకుటిల
ప్రాంతోదితాగ్నిస్ఫురత్ కద్యోతోపమ విస్ఫులింగభసిత బ్రహ్మేశ శక్రోత్కరా అని 2 శ్లోకములను పారాయణ చేయాలి. ఇది నఖస్తుతి అని చెప్పబడుతూ ఉన్నది. ఈ నఖస్తుతిని నిత్యము పారాయణ చేసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా భస్మమైపోతుందంటే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క శక్తి అనేది మన చుట్టూ ఒక కవచంలా ఏర్పడి మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది. దీన్ని చదవడానికి నియమాలు ఏమిటి అంటే, దీన్ని ఇంట్లో అంటు ముట్టు మైల అనేవి మీరు కలిపేసుకుంటామండి, మేము విడిగా పాటించము అంటే మీరు ఇది చదవకూడదు, అస్సలు చదవకూడదు. ఇది చదవాలి అంటే మీరు ఇంటిని శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకొని విడిగా దేవతా పటంలో ఉంచుకోవాలి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవతాపటం ముందు కూర్చొని చదువుకోవాలి. అన్నీ కలిపేసుకొని దీన్ని చదువుతామంటే తీవ్రమైనటువంటి ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. రోజు చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు, ఖచ్చితంగా ఈ నియమాలు పాటించేవారు. అంటూ ముట్టు మైల ఆ రజస్వల దోషములను పక్కకు ఉండి పాటించేవారు. ఇల్లంతా కలుపుకోకుండా శ్రద్ధగా మీరు ఆ ఆచార వ్యవహారంలో ఆచరిస్తేనే పాటించాలి దీన్ని. ఎందుకంటే చాలా తాంత్ర సంబంధమైనటువంటి శ్లోకములు ఇవి. ఎందుకంటే నఖారాధన అనేది తాంత్రికులు చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. దీని ద్వారా పొందలేనిదంటూ ఏమీ లేదు. నరదృష్టి, నరఘోష, చేతబడి అంటారు కదా, అలాంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులను శత్రు నాశనము చేస్తుంది. శత్రునాశనము అంటే మనస్సులో మరి ఏదో వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటే మాత్రం ఇబ్బందుల పాలవుతారు. మనస్సులో ఉన్నటువంటి అంతఃశత్రువులను కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అనేటువంటి 6 శత్రువులను నాశనం చేస్తుంది. ఇది ఇవ్వలేనిదంటూ ఏది లేదు. కానీ దీన్ని చాలా శ్రద్ధగా చాలా భక్తితో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి శ్రద్ధగా వినండి, విని నమస్కారం చేసుకోండి. చూడ్డానికి ఎంత కష్టంగా ఉన్నాయి ఆ శ్లోకాలు, వినడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తిని అందులో నిక్షిప్తం చేసి పెట్టినాడు ఆ మహానుభావులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని చక్కగా చదువుకోండి. ఎక్కువగా నియమాలు పాటించాలి కాబట్టి నియమాలు పాటించగలను, ఆచార వ్యవహారాలు పాటించగలను అనుకున్న వారే నిత్యము కూడా పారాయణ చేయండి. పారాయణ చేసేవారైతే ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట 3 పూటలు పారాయణ చేయవచ్చు, లేదా ఉదయం పూట పారాయణ చేయవచ్చు. చేసే ముందు లక్ష్మీ నరసింహస్వామి వారి పటం ముందు కాస్త గంధం పెట్టి, ఒక పుష్పం పెట్టి, ధూపం దీపం వేసి, ఏదో ఒక బెల్లము పాకమును నివేదనగా చేసి ఈ స్తోత్రం ఈ 2 శ్లోకాలు పారాయణ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలకి ఇది అద్భుతమైనటువంటి ఒక వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. ఒకటి ఇది కాదు, అన్ని రకాల సమస్యలకు కూడా ఈ స్తోత్రం పనిచేస్తుంది. కానీ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అది మాత్రం మనసులో ఉంచుకోండి, దృష్టిలో ఉంచుకొని ఇటువంటి శ్లోకాలను పారాయణ చేయండి. ఓం నమో నారసింహాయ నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.